ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సూపర్ తమ్ముడు. థ్యాంక్ యూ. ఓకే, కేజీఎఫ్ కేజీఎఫ్ గురించి మాట్లాడుకుందాం. ఏంటి అవకాశం ఎట్లా వచ్చింది? కేజీఎఫ్ అవకాశం అనేది నార్మల్ ఆడిషన్స్ బెంగళూరులో జరుగుతున్నాయని తెలిసింది. తెలిసిన తర్వాత వి డోంట్ వాంట్ టు గివ్ అప్. అది నాకు కేజీఎఫ్ అనే సినిమా నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఫస్ట్ పార్ట్ నాకు ఎంత ఇష్టం అని చెప్పాలి అని అంటే, నేను ఆ సినిమా చూసిన తర్వాత అప్పటి నుంచే స్టార్ట్ అయింది. ఆ సినిమా చూసిన తర్వాత మమ్మీ ఇంటికి వచ్చి తింటూ ఉంటే అమ్మకి చెప్తుండే. అమ్మ రాలేదు, నాన్నగారు నేను వెళ్ళాము. అమ్మ ఇంటికాడ ఇలా కూర్చొని నాకు తినిపిస్తూ ఉంటే, అమ్మ ఇది జరిగిందమ్మ, హీరో ఇలా కొట్టాడు, మదర్ సెంటిమెంట్ ఇలా ఉంటుంది, అది ఇది ఎంత ఇష్టం అనమాట. ఒక 10 days వరకు అదే మూడ్లో ఉండేవాడు నేను. ఓకే, అంత ఈజీగా ఉండేది. కేజీఎఫ్ ఛాన్స్ వచ్చిందంటే వాళ్ళు ఎవ్వరు కూడా మిస్ చేసుకునే ఇది అనుకోరు. సో బెంగళూరులో జరుగుతుందంటే ఇక్కడ నుంచి వెళ్ళేదారిలో ఏం ప్రిపేర్ అవ్వాలనుకుని ఇదయ్యి నేర్చుకొని వెళ్ళిన తర్వాత ఆడిషన్ ఇవ్వాలంటే అక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా కానీ వద్దులే ఇంకా అని అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ చాలా క్రౌడ్ ఉండేది. ఒక బాక్స్ షేప్లో ఒక చిన్న ఇల్లు ఉంటుంది, బిల్డింగ్స్ ఉంటుంది. అది ఐ థింక్ హుంబాలే ఫిల్మ్స్ అనుకుంటా ఉంటుంది. ఇక్కడ ఎంట్రన్స్ నుండి ఇటు సైడ్ నుంచి ఎంట్రన్స్, ఇటు నుంచి అలా చుట్టూ ఒక 4-5 గల్లీల నుండి అలా ఉన్నాయి. ఏ డైలాగ్ చెప్పినావు బాగున్నా ఆడిషన్లో? అంటే ఓన్ డైలాగ్ చెప్పినావా లేదా సినిమా డైలాగ్ ఏమైనా చెప్పినావా? నేనేం సినిమా డైలాగ్ ఏం చెప్పలేదు, నా ఓన్ డైలాగ్ నేను ప్రిపేరే చెప్పావు. ఓకే, సూపర్. అండ్ సేమ్ టైం ఇంకొక విషయానికి వస్తే కేజీఎఫ్ ఆడిషన్స్ చాలా చోట్ల జరిగాయి. సేమ్ టైం యూ లక్ అండ్ సెలెక్ట్ అయ్యావు. బట్ సెలెక్ట్ అయిన తర్వాత కూడా ఒక బాధ ఉంటుంది, భయం ఉంటుంది. సినిమాలో పెడతారా లేదా, షూట్ చేసిన తర్వాత కూడా. ఓకే, అప్పుడు ఎప్పుడన్నా అలా టెన్షన్ తీసుకున్నావా? టెన్షన్ అంటే కొంచెం ఉంటుంది. ఇచ్చిన తర్వాత భయం వేస్తుంది, ఎందుకంటే అంతమంది క్రౌడ్. లైక్ కేజీఎఫ్ వన్లో చూసుకుంటే పిల్లలది ఎక్కువ ఉంటుంది, పిల్లల వాళ్ళతో ఎక్కువ ఉంటుంది. అంతమంది పిల్లలు ఉంటారు, వచ్చింది కూడా చాలామంది. మనకి చెప్పలేము, వాళ్ళని మనం ఇంతకుముందు చూడలేదు, వాళ్ళ కన్నడలో బెస్ట్ ఇది అయి ఉండొచ్చు, అవునవును, తెలీదు. ఒకవేళ తనే సెలెక్ట్ అవ్వచ్చు. చిన్న భయం అనేది ఉంటుంది. సరే, మనం ఇచ్చాము, చూద్దాం. ఒకవేళ దేవుడు రాసి పెట్టినంటే మనకు వస్తుంది, లెట్స్ వెయిట్ అండ్ సీ అనుకుని ఉన్నా. ఓకే, ఒక్కసారి నేను నార్మల్ టీవీ చూస్తున్నా. నాన్నగారు ఇంట్లో లేరు, నాన్నగారు బయట ఉన్నారు, ఊర్లో ఉన్నారు. నాన్నగారు అమ్మకి కాల్ చేసి, నేను టీవీ చూస్తున్నా, నాకేం తెలీదు. నాన్నగారు అమ్మకి కాల్ చేసి, ఇలాగుంది, సెలెక్ట్ అయ్యాడు బాను, నేను వస్తున్నాను, మొత్తం ప్యాక్ చేసి పెట్టు, వెళ్ళాలి అని చెప్తే టీవీ చూస్తున్నాను. అలా ఐ థింక్ అప్పుడే కేజీఎఫ్ సినిమా వస్తుంది అనుకుంటా. నాకు తెలిసి కేజీఎఫ్ సినిమా వస్తుంది. అలా చూస్తున్నా అమ్మ పిలిచి, ఏ బాను నువ్వు కేజీఎఫ్ 2లో సెలెక్ట్ అయ్యా అంటే అనుకొని షాక్ అనుకొని నా పక్క వచ్చి బెడ్ పైకి ఎక్కి డ్యాన్స్ వేసాను నేను. ఫుల్గా డ్యాన్స్ వేసి, నువ్వు రెడీ అయిపో, వెళ్ళాలంటే నాన్న వస్తున్నారు, రేపు రెడీ అయిపోవాలి, రేపు వెళ్ళిపోవాలంట అని చెప్పారు. ఎంత హ్యాపీగా ఉండే చాలా. అంటే అది నాకు అప్పుడు ఏం తెలియలేదు, ఇప్పుడంటే నాకు తెలుస్తుంది. కేజీఎఫ్లో నాకు ఇప్పుడు కూడా కేజీఎఫ్ అంటే ఇష్టం, కానీ నేను సెలెక్ట్ అయ్యానా అసలు ఎవరు సెలెక్ట్ అవ్వలేదు. కన్నడ సినిమా వేరు, మనం తెలుగులోనే అప్పుడప్పుడే కొంతమందికి రిజిస్టర్ ఉండే. అలానే తెలుగులోనే కాకుండా కన్నడ ఇండస్ట్రీకి వెళ్ళి, అది కూడా ఒక కేజీఎఫ్ లాంటి పెద్ద సినిమాలో నాకు కూడా క్యాట్లో వచ్చిద్ది అని అనుకునేసరికి ఇప్పుడంటే తెలుస్తుంది, అప్పుడేం తెలీదు. కేజీఎఫ్ అంటే కేజీఎఫ్ సినిమాలో చేస్తున్నాను కొన్ని ఒక హ్యాపీ ఉండేది అలా.